మహాభారత యుద్ధంలో యుద్ధం యొక్క దిశ మరియు ఫలితాన్ని ప్రభావితం చేసిన అనేక సంఘటనలు ఉన్నాయి. ముఖ్యమైన సంఘటనలలో ఒకటి జయద్రథుని హత్య. అర్జునుడు తన కుమారుడు అభిమన్యుని మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రతిజ్ఞ తీర్చడానికి సహాయం చేశాడు. జయద్రథుడి పేరు మోసానికి, ప్రతీకారానికి, నాటకీయ వ్యక్తిత్వానికి పెట్టింది పేరు. ఆగస్టు 15 జెండా ఎగురవేసిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ జయద్రథుడిని ప్రస్తావిస్తూ అతని కథనం తెలియజేశారు. ఇంతకీ ఈ జయద్రథుడు మహాభారతంలో అతని పాత్ర ఏమిటి? ఎవరు? తెలుసుకుంటే, జయద్రథుడు పాండవులతో చాలా వైరం కలిగిన వ్యక్తి. ఇతను సింధు దేశానికి రాజు, ముఖ్యంగా దుర్యోధనుని బావమరిది. అతను దుర్యోధనుడి సోదరి దుశలను వివాహం చేసుకున్నాడు. పాండవుల 12 సంవత్సరాల వనవాస సమయంలో జయద్రథుడు ఒకసారి ద్రౌపదిని చూసి ఆమెను అపహరించాడు. ఆ తర్వాత పాండవులు అతన్ని వెంబడించి చంపాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అర్జునుడు భీముడితో నేను మీ సోదరికి భర్తనని, కాబట్టి నన్ను చంపడం సరికాదని గుర్తుచేశాడు. అతడిని చంపడం ఎలాగూ చేయలేమని, కనీసం కోపం చల్లార్చుకోవాలనే ఆలోచనతో అర్జునుడు, భీముడు కోపంతో జయద్రథుడికి గుండు కొట్టి తలపై 5 జడలు వేశాడు. ఈ అవమానం జయద్రథుడి హృదయాన్ని ప్రతీకార అగ్నితో నింపింది. అభిమన్యుడి మరణం, అర్జునుడి ప్రతిజ్ఞ. మహాభారత యుద్ధంలో అభిమన్యుడు ద్రోణాచార్యుడు సృష్టించిన చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. అతనికి ఎలా ప్రవేశించాలో తెలుసు కాని ఎలా బయటపడాలో తెలియదు. అర్జునుడు తన కొడుకుకు సహాయం చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు జయద్రథుడు అతన్ని ఆపి యుద్ధంలో నిమగ్నం చేశాడు. ఇంతలో అభిమన్యుడిని కౌరవులు చంపారు. తన కొడుకు హత్యకు కారణం జయద్రథుడేనని తెలుసుకున్న అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముందు జయద్రథుడిని చంపుతానని, లేకుంటే తాను అగ్నిలోకి ప్రవేశించి ప్రాణాలను అర్పిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడి ప్రతిజ్ఞ గురించి తెలిసిన వెంటనే కౌరవ సైన్యం మొత్తం జయద్రథుడిని దాచిపెట్టి మరుసటి రోజు అతన్ని రక్షించడం ప్రారంభించింది. సూర్యాస్తమయం సమయం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు తన మాయాజాలంతో తన సుదర్శన చక్రంతో సూర్యుడిని కప్పాడు. చీకటిని చూసి జయద్రథుడు ఆందోళన చెందకుండా బయటకు వచ్చాడు. దీని తరువాత కృష్ణుడి సంకేతం మేరకు అర్జునుడు వెంటనే జయద్రథుడిని చంపాడు. జయద్రథుడికి వరం ఉంది. జయద్రథుడి తల తెగి నేలపై పడితే తనను చంపే వ్యక్తి తల కూడా పగిలిపోతుందని వరం పొందాడు. అంటే జయద్రథుడిని చంపితే అర్జునుడి తల పగిలిపోయి అర్జునుడు మరణించే వరం అది. అలా జరగకుండా ఉండేందుకు శ్రీకృష్ణుడు అర్జునుడితో జయద్రథుడి తల నరికి ఆ తలను అతని తండ్రి ఒడిలో పడేలా చేయమని ఆదేశించాడు. అర్జునుడు అలాగే చేశాడు. దీనివల్ల జయద్రథుడు మరణించినా అతని వరం అర్జునుడి విషయంలో నెరవేరలేదు.